రాష్ట్ర స్థాయి సంఘాలకు, జాతీయ స్థాయి సంఘాలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా వికలాంగుల మహిళా జాతి ఎందుకో మౌనం వహిస్తుంది, ఎందుకో మాట్లాడట్లేదు, నాకైతే అర్థమైతే లేదు. మహిళా లోకం 33% రాజకీయ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో గొంతు పెడుతుంటే మనం పీజీ పిహెచ్డీలు చేసి కనీసం మన హక్కులు అడగట్లేదు. చాలా దారుణం. దేశ బడ్జెట్ ఏమో 45 లక్షల కోట్లు అంటున్నారు, రాష్ట్ర బడ్జెట్ ఏమో 3 లక్షల కోట్లు అంటున్నారు. కానీ మనం వేసిన గొంగడి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. యాక్చువల్గా తెలంగాణ విషయానికి వస్తే 4,91,300 ఉద్యోగాలు ఉండాలి. అందులో 3,02,000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతము 1,91,300 ఉద్యోగాలు నింపాల్సింది. అందులో క్యాడర్ స్ట్రెంత్ తీస్తే 4% తీస్తే మనకు ఎన్ని రావాలి? ఇంత ఆలోచించాల్సిన మనము పీజీ పిహెచ్ చేసిన మన వికలాంగుల సమాజానికి మీకు మాత్రమే చెప్తున్నాను నేను. మీరు ప్రశ్నించుకోకపోతే, మీరు గడప దాటి అడగకపోతే కనీసం చిన్నది ఏంది ఆయా అమ్మ లాంటి చిన్న పిల్లల్ని పోషించాల్సిన అంగన్వాడి 36,000 సెంటర్ల కాడ మొన్న పడ్డ నోటిఫికేషన్ 15,982 ఉద్యోగాలు పడ్డాయి. అందులో ఆయా టీచర్లు ఆయా 2 కలుపుకుంటే 2,000 మొత్తం తీసుకుంటేనేమో 2,880 రావాలి. ఈ 15,982 తీసుకుంటే 640 రావాలి. ఒక్కరు కూడా గొంతు ఇంపట్లేదు. ఈ మధ్యనే రాజలక్ష్మి మేడంతో నేను కూడా మాట్లాడి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ మధ్య వచ్చింది. అసలు మొన్న డేట్ అయిపోయింది, 3 రోజులు అయింది. ఈ నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి. యాక్చువల్గా తక్షణమే ఆఫ్ చేసి మళ్ళీ చేస్తేనే మనకు వస్తుంది. అందులో నల్గొండ ఒక జిల్లాకు మాత్రమే విహెచ్ ఉన్నాయి, మిగతా జిల్లాలో అసలు వికలాంగులకు ఉద్యోగాలే లేవు. అంటే ఇంత దారుణం. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మీరు ఇంటర్ డిగ్రీ పాస్ అయిన మహిళా వికలాంగులకు చెప్తున్నా, దీంట్లో మీరు చేజిక్కించుకుంటే రేపు ఈ అంగన్వాడీ 10 సంవత్సరాల తర్వాత మీరు ప్రమోషన్లో CDPOలు అవుతారు, తర్వాత DWOలు అవుతారు. ఇది ఇంత భయంకరమైన మీ ఉద్యోగ రూపం. ఇందులో పురుష వికలాంగులు రారు. మీకు ఏకగా ఒక బంగారు బాతు గుడ్డు ఈ అంగన్వాడీ. అంటే మీరు దీన్ని కూడా చేజిక్కించుకోకపోతే, మాట్లాడకపోతే ఇంకా సిగ్గుపడుతున్నాం. ఎందుకు మనకు ఏమైనా ఆకలి బాధని ఆవేశం రూపంలో మాట్లాడాల్సింది పోయి ఇంకా మనం సిగ్గుపడుతున్నాం. ఎందుకు మనం సిగ్గుపడుతున్నాం నాకైతే ఇంత అర్థమైతలేదు. ఇంకా రాజకీయ రిజర్వేషన్ ఉంది, అసలు ఇట్లా ఏం కాలే. మనం ఇంకా చిన్న చూపు ఉన్నాం. అయ్యో మహిళా వికలాంగం అట్లా పోతుంది అని ఇంకా ఏళ్ళలో ఉన్నాం. అరే మనం బహిరంగంగా ఈ రోజుకు మీరు చేయాల్సింది ఏంటి? తక్షణమే ప్రజాభవన్లో ముట్టడి చేయాల్సింది ఉండి, కానీ చేయకపోతే ఎంత దారుణం. నేనేం చెప్పినా 4,91,300 ఉద్యోగాలు ఉండాలి తెలంగాణలో. 3,02,000 ఉద్యోగాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ 1,90,000 ఖాళీ ఉన్నాయి. క్యాడర్ స్ట్రెంత్ 4% ఇస్తే మనం అసలు డిగ్రీ చదివిన వికలాంగులమే ఉండం. ఇది పక్కకెడితే పురుష వికలాంగులు మనకు పోటీ వస్తారు. అందులో ఓకే రోస్టర్ పక్కకెడితే అయినా మనం మిగిలం. కానీ మహిళా అంగన్వాడీ సెంటర్లో ఎంతమంది వెళ్ళిపోతాం? అరే షార్ట్ కట్ ఇంటర్ డిగ్రీ పాస్ అయిన CDPOలో అవుతాం, DWO అవుతాం. ఈజీగా ఎంత కళ్ళు మూసుకుంటే 10 సంవత్సరాలు గడిచిపోతుంది. మనం ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఇంకా బాధ వస్తలేదా మీకు? అసలు బాధను మర్చిపోయి సిగ్గుపడుతున్నాం. ఎందుకు మనం డిగ్రీ పీజీ చేసినాం? మా నమ్మనైనా బీదరికంలో ఉన్నాం. ఆర్థికంలో ఉంటే మనం బిజినెస్లు చేసుకొని బతికేవాళ్ళం. అర్థం ఆర్థికం లేదు కాబట్టి ఉద్యోగం మీద ఆధారపడతాం. అది రిజర్వేషన్ 4% ఇచ్చింది. ఇంకా ఇది రిజర్వేషన్ ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు శ్రీనిధి నుంచి MSME లోన్ల వరకు మనకు లోన్ల ఆఫర్ కూడా ఉంది. ఈ రకం కూడా మనం చేయించుకోవచ్చు. చిన్నగా ఉద్యోగం అడగలేకపోతున్నాము, ఇంకా లోన్లు ఏడా అడుగుతాం? నేను ఇది చెప్పడానికి ఇంకా స్పీచ్ ఏం కాదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మర్చిపోయారు. మా ఓటు వాడుకొని మీరు గద్దెనెక్కిండ్రు. ఈ తస్మత్ జాగ్రత్త. రేపు రాబోయే లోకంలో మా మహిళా వికలాంగుల చేతనం చేసి నేనే ప్రజాభవన్ ముట్టడి చేయడానికి వికలాంగ రాజ్యాధికారపురం అండ్ రాజలక్ష్మి రేపు ఏ కార్యాచరణ తీసుకుంటుందో దానికి పూర్తి మద్దతు తెలిపి నేను ఎంతవరకైనా తెగిస్తా అని చెప్పి ఈ సభ మూలకంగా తెలియజేస్తాను. ఆ 50 అంటే చాలా అనుకుంటారు, కానీ ఆ 50 విడదీసే మండలానికి ఒక్కటే ఉన్నది. కానీ ఆ మండలంలో ఎంతమంది వికలాంగులు ఉంటారు, ఎంతమంది మహిళలు ఉంటారు, ఎంతమందికి అందినాయి అది మాత్రం ఎవ్వరు చూడరు సార్. గవర్నమెంట్ మీకు చాలా ఇస్తున్నది. ఆ చాలలో మా దగ్గరకు వచ్చేది ఎంతవరకు వస్తున్నది, ఎంత జనాభా ఎంత ఉన్నది, మాకు ఇచ్చేది ఎంత, పోయేది ఎంత, మాకు చివరికి అందేది ఎంత? అది ఏం లేదు సార్. చాలా అనేక విధాలుగా బాధపడుతున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా అన్ని విధ ఆర్థిక పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం అన్నిట్లో ముందు ఉంచుతామని చెప్తుంది. 4% రిజర్వేషన్ అన్నారు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ లేదు సార్. అది చాలా విధంగా ఉంటుంది. ఈ శాఖ మాకు ఇంతకుముందు కలిసి ఉండే సార్, ఇప్పుడు మా శిశు సంక్షేమ శాఖలో కలిసింది. దాని ద్వారా మేము చాలా నష్టపోతున్నాం సార్. అనేక విధాలుగా మాకు సరైన ఆఫీసర్ లేరు. DW మేడం అని వేసిరు. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉండేది. DW మేడం వాళ్ళకి ఏంటంటే అంగన్వాడీ నుంచి వచ్చారు, ఎలాంటి అవగాహన లేదు. మేము పోయి మా సమస్యలు మీరు చెప్పుకుందన్నా, మీకు హాస్టల్ ఉంది, లేకపోతే మీకు అన్ని విధాల పెన్షన్ ఉంది అని చెప్పి ఒకలాంటి వాళ్ళ సూపులోనే అన్ని అర్థమవుతాయి సార్. వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళకి ఏం పని,
అన్న విధంగా అంటే మమ్మల్ని అర్థం చేసుకునేంత ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మీరు పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నా సార్, మీ మీ అందులో మీకు చేతనంత వరకు మాకు ఒకటి వచ్చింది సార్, మా శాఖ మాకు వచ్చిందని ఒక జీవో వచ్చింది, దాని ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఇది ఎట్లాగైనా మీరు లాయర్ కాబట్టి దీని మీద కేసేసి అయినా కూడా మాకు ఎట్లా మా శాఖని మేము ఎట్లా కోరుకుంటామో మా సలహాలు ఇస్తే మేము ముందుండి సాధించుకుంటామని భావిస్తున్నాం సార్. ఇంత టైం ఇచ్చినందుకు మీరు ఏమనుకో సార్. ఇవ్వచ్చు కానీ మన మీద చిన్న చూపు అదొకటి. ఇప్పుడు సెక్రటరియట్లా లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కాడ మనకి ఇయ్యరా? మనకి ఇవ్వాలి, అది జాబ్. అది అలా రిటైర్డ్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు జాబ్లు, ఎందుకు మనకి ఇవ్వద్దా? వాళ్ళ ఒక్క జాబ్లో మనకు ఇద్దరికి ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఆర్టీసీలో అక్కడక్కడ విసిలేసి కూడా చెప్తారు ఈ బస్సు వస్తుంది ఆ బస్సు వస్తుంది, అది మనకెందుకు ఇయ్యరు? మనం కొట్లాడ మన జాబులు మనకు రావాలి. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళకే మళ్ళీ అల్లనే పెడుతున్నారు జాబులు, అది కాదు. రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వద్దు, అది మనకి ఇవ్వాలి. మనకి ఇచ్చేంత వరకు కొట్లాడాలి. రాజలక్ష్మి మేడం గారు, ఇది ఈరోజు పెట్టినంత మాత్రం కాదు, ఇది అమలు అయ్యేంత వరకు మీరు కొట్లాడుతూ ఉండండి. మీ వెనక మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం. సుజాత మేడం గారు నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు పేరు వస్తుంది. మేడం మీరు ఇంకా పెద్ద కాబట్టి మన హక్కులు ఎవరికే కానీ జాబులు వచ్చేంత వరకు ఇష్టపెట్టకూడదు. ఈ మహిళ ఇది ఎట్లుందో ఇది మొత్తం మనం సాధించాలి. ఈ కాంగ్రెస్ దెబ్బకే పడిపోవాలి, లేకుంటే మనం చూస్తేనే పడిపోవాలి. ఎందుకంటే ఇంతవరకు మనం వాళ్ళు వచ్చిన 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలకు ఏమి ఇస్తలేడు. కానీ ఒకటి మాటలు నేను అది చేస్తున్నా అంటుండే, రేపు ఇంకా 30 సంవత్సరాలు నేనే సీఎం అవుతా ఉంటాను. కానీ ఆయన సీఎం కాడు, పీఎం కూడా కాలేడు. ఎందుకు రాహుల్ గాంధీని పీఎం చేస్తుంటే ఆయననే సీఎం కదా, రాహుల్ గాంధీ పీఎం ఏడవుతాడు? ఒకటి ఇప్పుడు మొన్నదాకా చైర్మన్ ఏమన్నాడు, అన్న నేను వికలాంగుల చైర్మన్ కాదు, ఇప్పుడు నేను మంత్రిని అవుతాను అంటాడు. ఎందుకయ్యా నువ్వు మంత్రిని అవుతావు? మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళ మనుషులు ఏమంటారు తెలుసా, మా చైర్మన్కి మా వీరన్నకే వేయాలి, మా చైర్మన్కి మా వీరన్నకే వేయాలి. అరే మొన్నటిదాకా నువ్వేమన్నావు నేను మంత్రిని అవుతాను, దీనికి నేను కాను, ఇప్పుడు ఇది చిన్నది పెట్టుకోవద్దన్నా, మనం ఒక్క జిల్లా అన్న అంటాడు. ఆయన మాట ఒక్క వాల్యూ లేదు అసలు. మరుగుజులకు బండ్లు ఇస్తాను వేయలే, ఇప్పుడు అంటే నేను మంత్రి అయితే అంటాడు. మొన్న నేను కూడా అడిగినాను, మంత్రి అయితే రక్తం తాగుతాడు. అదొకటి. వికలాంగులకు 2000 బండ్లు శాంక్షన్ అయినాయి, 2000 బండ్లు శాంక్షన్ చేసినాను. నేను అడిగినా, అన్నా నువ్వు 2000 బండ్లు శాంక్షన్ చేసినావు కదా, ఆడ నువ్వు పంచింది 1400 బండ్లు, 1300 బండ్లు పంచినావు, ఇంకా 700 బండ్లు ఏమైనాయి? 700 బండ్లు ఏమైనాయి అంటే నీళ్ళు మింగుతాడు. లేదన్నా నీకు తెలియదు, ప్రతి ఒక్క జిల్లాలో బండ్లు ఉన్నాయి, ఆ బండ్లు తీసుకురా మాకు ఇవి అంటే సపోర్ట్ చేస్తున్నాడు. శైలజ మేడం కూడా మేము డైరెక్ట్ అడిగినాం మేము, శైలజ మేడం గారు 2000 బండ్లు శాంక్షన్ చేసారు, కానీ 2000 బండ్లలో మీరు 1400 బండ్లే వంచారు, కతిమ బండ్లు ఏమైనాయి మేడం మాకు ఇవ్వచ్చు అంటే, అబ్బా అది లేదబ్బా మాకు తెలుసు మేడం, మేము కావాలంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి లిస్ట్ ఇస్తామంటే చప్పుడు చేయలేక మేడం చేస్తాం, మీరు లైసెన్స్ తెచ్చుకోండి మేము ఇస్తాం. మేము లైసెన్స్ తెచ్చుకున్నాక ఆమె బండి ఇస్తుందంట. అందులోనే దిగిపోయింది మేడం. మన వికలాంగులన్నీ తిన్నోళ్ళు ఏం బాగుపడరు. వికలాంగుల సొమ్ములు తిన్నోళ్ళు ఎవ్వరు బాగుపడరు, దోషిపోతారు అంతే. ఎంత వికలాంగుల సొమ్ములు తింటారో వాళ్ళు ఎప్పుడు పైకి రారు, ఏదో ఒక రకంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక్కడైతే పందుకొక్కలాగా తింటారు, ఇక్కడ కిందగా పోతూనే ఉంటుంది, ఎక్కడో పోతుంటుంది. దయచేసి ఇప్పుడు కూడా అంటున్నా, మన వికలాంగులు కానీ మరుగుజులు కానీ ఎవ్వరే కానీ మనం సెక్రటరియట్లో ప్రతి ఒక్క లిఫ్ట్లో మనం ఉండాలి, అది మనం సాధించాలి. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళే ఉంటుర్రు, అది వద్దు. రిటైర్డ్ అయిన వాళ్ళ జీతంలో మనం ఇద్దరిని పెట్టుకోమను. అది ఈ జాబ్లో ఒకటి సాధించేంత వరకు మేడం గారు మీరు వదలొద్దండి. నేను హృదయపూర్వక అందరికీ మండలం నాకట్పల్లి, డిస్ట్రిక్ట్ వచ్చేసి నల్గొండ, విలేజ్ గోపురపల్లి. దివ్యాంగ మహిళల రాష్ట్ర సదస్సుకు చేసిన ఇక్కడ ప్రజలందరికీ, సుజాత మేడం గారికి, రాజలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సార్, మేము డిగ్రీ వరకు చదువుకున్నాము, మ్యారేజెస్ కూడా అయినాయి, మాకు ఏజ్ బార్ అవుతుంది సార్. ఇక్కడ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అసలు మా గురించి వికలాంగుల గురించి పట్టించుకున్నది ఏ దాఖలా లేదండి. అసలు మాకు ప్రత్యేకంగా జాబ్స్ ఇచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు ఒక ఆశ ఉంటుంది కదా సార్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు అవుతుంది. ఇందులో ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు వచ్చేసి 36,000 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. 4% చూసుకున్న 1440 పోస్టులు, టీచర్ పోస్టులు.
అందులో ఆయా పోస్టులు వచ్చేసి 1440, మొత్తం టోటల్ వచ్చేసి 2808 పోస్టులు ఉన్నాయి. ఇందులో మాకు ప్రత్యేకంగా జాబ్స్ కల్పించాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. సార్ మేము పడ్డ సమస్యలు అసలు ఎవరికి చెప్పినా ఇది అర్థం కాదు సార్. చిన్నప్పటి నుంచి నేను డిగ్రీ వరకు చదువుకున్న చాలా సమస్యలు అనుభవించాను. నేను ప్రత్యేకంగా మా డార్పులలో మాకు చాలా సమస్య ఉంది సార్. మ్యారేజ్ అయినా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా జాబ్ లేదు. మ్యారేజ్ అయింది, మేము ఎలా బ్రతకాలి సార్? ఇచ్చే 4000 పింఛన్ తోటి మేము బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది సార్. డిగ్రీ చేసాం, పీజీ చేసాం, జాబ్స్ వస్తే మా బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అంట, ఎక్కడ బంగారు తెలంగాణ సార్? మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. ఏం బంగారు తెలంగాణ? మీరే రాజకీయం వెళ్తున్నారు. మాకు రిజర్వేషన్ కల్పించండి. ఈ తెలంగాణలో మేము బంగారు తెలంగాణ మేము చేసుకుంటాం. అసెంబ్లీలో మేమే మాట్లాడుకుంటామండి. మీ గురించి మా గురించి మా సమస్యలు చెప్పుకుంటూ మా బ్రతుకులు మార్చండి అని మేము అడగడం కాదండి. మాకు రాజకీయంలో మాకు అవకాశం కల్పించండి. మా బ్రతుకులు మేము మార్చుకుంటాం సార్. మాకు ప్రత్యేకంగా మాకు జాబ్లు ఇప్పించండి. మాకు వెళ్ళడానికి బస్సులలో కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రత్యేకంగా బండ్లు ఇప్పిస్తానని చెప్పారు. ఒక స్కూటీ మా వికలాంగులకు, డార్ఫుల్ మహిళలకు ఒక్కరికన్నా స్కూటీ రాలేదు. మేము బస్ ఎక్కితే మాకు పైన బస్సు పట్టుకోవడానికి రాదు. ఒక స్కూటీ ఇస్తే మేము ఏదో చిన్న ఉపాధి పెట్టుకుంటామో, జాబ్ చేసుకుంటామో, ఆ స్కూటీ మీద మేము వెళ్ళి మా బ్రతుకులు మేము బ్రతుకుతాం సార్. మేమేదో మీకు మొత్తం రాజకీయం మొత్తం మాకు ఇవ్వమని మేము అడగట్లేము. మీ ఆస్తులు మేము అడగట్లేము. ఏమున్నా మా బ్రతుకులు ఏమో మేము అడుగుతున్నాము. ప్రతి మీటింగ్ లో మేము చెప్పి మేము విరక్తి పుడుతుంది కానీ మా పైన చిన్న చూపే కానీ ఎవరైనా మా సమస్యలు పట్టించుకున్నారా? మీ రాజకీయం మీరు వేస్తున్నారు, మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు సార్? ఏంటి మా సమస్య? మీరు రోడ్ల మీద వచ్చి బిచ్చలు అడుక్కోవాలా? మా సమస్య మేము పుట్టడమే ఒక సమస్య. మేము ఎన్ని రోజులైనా అడగాలి. 80 సంవత్సరాలు అవుతుందండి స్వాతంత్రం వచ్చి. మాకు రాజకీయంలో మాకు హక్కు లేదా? మాకు రాజ్యాంగంలో మాకు బతికే హక్కు లేదా? మాకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా సార్? మేము అడిగిన సమస్యకి మీకేమన్నా వికలాంగుల పైన చిన్న చూపు లేకుండా వీళ్ళు ఎలా బ్రతుకుతారని ఆలోచించిన వాళ్ళైతే, ఏ రాజకీయ నాయకులైతే నేను అడిగిన దానికి మాకు తెలంగాణలో బ్రతికే అవకాశం మాకు కల్పించండి. పక్క రాష్ట్రంలో వాళ్ళు 6000 ఇస్తున్నారు సార్ పెంచి. మీరు 4000 పింఛన్తో బ్రతుకంటే ఎలా బ్రతుకుతాం మేము? మాకు బాధలు ఉంటాయి కదా సార్. ప్రతిసారి మేము సమస్యలు చెప్పుకుంటూ ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చి మాట్లాడడం, వెళ్ళడం, ఇదేనా మా బ్రతుకులు? ఇలానే ఇంకెన్నేళ్ళు బతకాలి సార్ మేము? ఇదే సార్ నేను కోరుకునేది. ఏమన్నా మా బ్రతుకులు మాకు మార్చాలని మా రేవంత్ రెడ్డి సార్ని మేము ఈ వేదికగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నాతోటి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లలిత. నేను రామంతపూర్ నుండి వచ్చాను. ఇప్పుడు అక్క మాట్లాడినట్టు నిజంగానే రేవంత్ రెడ్డి బస్సులు పెట్టిండు కానీ బస్సులో ఉన్న డ్రైవర్లకి అవగాహన లేదు, కండక్టర్లకి అవగాహన లేదు. మనం ఎక్కి బస్సులో కూర్చున్నామంటే మనకు సీటు అని ఉంటుంది అక్కడ, కానీ ఆ సీటుకు మనకు సంబంధమే లేదు. చాలాసార్లు నేను ప్రతి నెల ఊరికి కల్వకుర్తి మాది, మా అమ్మ వాళ్ళ ఊరు. నేను ప్రతి నెల పెన్షన్కి పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్తాను తీసుకోవడానికి. కనీసం మనం చూసి కూడా లేవరు, మన సీటు మనకి ఇవ్వరు. ఏంటంటే ఏం నీ సీటు నీకు ఇస్తా ఏమన్నా రాసిపెట్టుందా? రాసిపెట్టుంటే ఉండని, పోయి ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావా ఇచ్చుకోపో అని కూడా మాట్లాడిన వాళ్ళు